power n integration is x power n plus 1 by n plus 1 and 1 by mod x 1 by x integration is logarithm of mod x and a power x integration is a power x by log a to the base e and sin x integration is minus cos x and cos x integration is sin x and secant x cos x secant x tan x integration secant x and cosecant x cot x integration minus cosecant x and then integration of tan x అంటే logarithm of modulus of secant x to the base e and integration of cot x అంటే logarithm of mod sin x ఎందుకంటే cos x by sin x అంటే f dash x by f of x ఫార్మాట్ కాబట్టి అట్లాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x అంటే logarithm of secant x plus tan x లేదా దీన్ని ఇంకోలా కూడా ఎలా అంటామంటే logarithm of tan of pi by 4 plus x by 2 whereas integration of cosecant x dx అంటే logarithm of tan of x by 2 this is the integration of cosecant x and integration of 1 by mod x into root over x square minus 1 అంటే secant inverse x integration root over 1 by x square minus 1 అంటే sin inverse x integration 1 by x square plus 1 అంటే tan inverse x ఇవి స్టాండర్డ్ గా ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ ఫార్ములాలు నేను ఆల్రెడీ మీకు ఫార్ములా డెరివేషన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేశాను ఆల్రెడీ మన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో మన ఐకాన్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు డిస్కస్ చేశానండి అవన్నీ కూడా నోట్స్ కూడా రీసెంట్ గా కూడా జరిగింది అవన్నీ మీరు ఒకసారి చూసేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ కాకుండా కొత్త ప్రాబ్లమ్స్ మనం చేసుకుంటే ఉపయోగపడుతుంది అట్లాగే ఈవినింగ్ టైం లో సింగేజ్ మెటీరియల్ కంప్లీట్ గా చేసేద్దాం ఓకే రైట్ ఎడిషనల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం అమ్మా ఓకేనండి రైట్ ఒకసారి మోడల్స్ అనేది బ్రీఫ్ గా మోడల్స్ ఒకసారి డిస్కస్ చేస్తే బ్రీఫ్ గా మోడల్స్ ఓకే మోడల్స్ అండి మనకి ఎనీ టైప్ ఆఫ్ మోడల్స్ సో we have to discuss the model it is in the type of integration of ax square plus bx plus c ఇది ఏ ఫార్మాట్ లో రావాలి అంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అండ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఫార్మాట్ అయినా లేదా డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఫార్మాట్ అయినా ఇది ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే మనకి 9 స్టాండర్డ్ ఫార్ములాలు అండి వాట్ ఈస్ ద 9 స్టాండర్డ్ ఫార్ములాలు అంటే 1 by x square minus a square ఫార్ములా అయినా ఉండాలి లేదా 1 by a square minus x square ఫార్ములా అయినా ఉండాలి లేదా 1 by x square plus a square ఫార్మాట్ లోనైనా ఉండాలి ఈ 3 ఫార్మాట్ లో ఉండాలి దీనికి ఫార్ములా ఏంటి అంటే 1 by 2a into logarithm of x minus a by x plus a modulus దీనికి ఫార్ములా ఏంటండి 1 by 2a logarithm of a plus x by a minus x దీనికి ఫార్ములా ఏంటండి 1 by a tan inverse of x by a ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా సపోజ్ మోడల్ నంబర్ 2 సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over ax square plus bx plus c dx is equal to this is nothing but 1 by root over x square minus a square and then this can be written as cos h inverse of x by a లేదా 1 by root over x square plus a square or 1 by root over a square minus x square so 1 cos h inverse of x by a అంటే logarithm of x plus root over
x square minus a square format modulus లేదు ఈ ఫార్మేట్ అంటే sin h inverse of x by a where logarithm of modulus of x plus square root of x square plus a square format. This can be written as sin inverse of x by a. అంటే ఇది ఒక 3 స్టాండర్డ్ ఫార్ములా. సో అనదర్ త్రీ స్టాండర్డ్ ఫార్ములా మోడల్ నెంబర్ 3 ఏంటంటే ఓన్లీ స్క్వేర్ రూట్ లో ఉండటం అండి. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీనికి ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. దీనికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే x by 2 into given రాస్తాం. x by 2 into given ప్లస్ మైనస్ దీని ఒక్కదానికే మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా cos h inverse of x by a, cos h inverse of x by a, where the next condition is integration of root over x square plus a square అంటే x by 2 into root over x square plus a square plus a square by 2 into ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు అంటే sin h inverse of x by a, and then this is integration of root over a square minus x square అంటే this is nothing but x by 2 into root over a square minus x square plus a square by 2 into ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా sin inverse of x by a. అంటే టోటల్ గా ఈ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ అంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటి నుంచే వచ్చేస్తాయండి. అంటే ఏదైనా ఈ ఫార్మేట్ లో ఉండాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ కానీ లేదా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ కానీ ఈ రెండిట్లోనే ఫార్మేట్ లో ఉంటుంది. ఈ ఫార్మేట్ లో ఉంటే ఇది చూడండి ఒకసారి ఫార్ములాస్ అన్ని ఒకసారి చూడండి. ఇవి ఒక 3 స్టాండర్డ్. వీటికి స్క్వేర్ రూట్ లో డినామినేటర్ లో ఉండేటప్పుడు ఓన్లీ న్యూమరేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములాలు. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎక్స్ బై 2 ఇంటూ గివెన్ రాస్తాం. ఒక కాస్ హెచ్ ఇన్వర్స్ అంటే మైనస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అని రాస్తాం. వేరే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ బై 2 ఇంటూ దిస్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అన్నమాట. ఇది రూట్ ఓవర్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇవి స్టాండర్డ్ ఫార్ములాలన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్స్ సో దిస్ ఇస్ ద 9 స్టాండర్డ్ ఫార్ములా అండి. ఈ 9 స్టాండర్డ్ ఫార్ములా బేస్ చేసుకునే మనకి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయండి. ఓకేనండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ అండి, మోడల్ నెంబర్ 4.
So see this model number 4, let us. Model number 4. So suppose let us take, and it is in the form of px plus q by ax square plus bx plus c అండి. అంటే ఈ ఫార్మేట్ లో ఉన్నది. అంటే దీన్ని మనం ఏ ఫార్మేట్ అంటామండి? ఇక్కడ మనము సపోజ్ L1 by L2 ఫార్మేట్ ఉన్నా సార్, మీకు ఆల్రెడీ చెప్పాను. L1 by L2 అంటే L అంటే లీనియర్, L అంటే లీనియర్, Q అంటే క్వాడ్రాటిక్. అంటే L1 by L2 ఉన్నా, Q1 by Q2 ఉన్నా, లేదా Q by L ఉన్నా ఏం చేయాలండి? మూడిట్లో ప్రాసెస్ లో డివైడ్ చేసి డివైడ్ అండ్ ప్రొసీడ్, డివైడ్ చేసి ప్రొసీడ్ అవుతా ఉంటాం. ఎందుకంటే సపోజ్ 2x plus 3 by, సపోజ్ క్వాడ్రాటిక్ ఉంది అంటే 2x plus 3 by 2x plus, సపోజ్ 3x plus 5 by 3x plus 3 అన్నాడు, 5x plus 3 అన్నాడు అనుకోండి. దీన్ని డివైడ్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ కండిషన్ ఈజ్ సపోజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L by Q, L by Q కానీ, లేదా L by root Q కానీ, లేదా L into root Q కానీ, ఈ ఫార్మేట్ లో ఉన్నట్లయితే, ఈ ఫార్మేట్ లో ఉన్నట్లయితే L is equal to A into Q dash plus B. ఏబిలు క్యాలిక్యులేషన్ చేయటమే. ఇక్కడ చూడండి, L by Q అంటే లీనియర్ బై క్వాడ్రాటిక్ ఉన్నా, లేదా లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్ ఉన్నా, లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ ఉన్నా సరే మనం ఏమనుకోవాలండి? లీనియర్ ఇజ్ ఈక్వల్ టు, లెట్ లీనియర్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూ డాష్ ప్లస్ బి అనమాట. అప్పుడు ఇది ఏమైపోతుందండి? ఎల్ ప్లేస్ లో అంటే ఏ క్యూ డాష్ ప్లస్ బి బై క్యూ, దిస్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి? దీని నుంచి మనం చూడండి, ఇక్కడ ఈ కేసులో పిఎక్స్ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. ఇప్పుడు మనం ఏ వాల్యూ బి వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే, దీనికి డెరివేటివ్, దీనికి డెరివేటివ్ అంటే ఎంత అంటే ఇక్కడ అంటే ఏ ఇంటూ 2ax ప్లస్ బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూ. దీని నుంచి మనం ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేసేసుకుంటాం కదా. అంటే పి ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ క్యాపిటల్ ఏ అవుతుంది. అట్లాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు బిఏ ప్లస్ బి. అంటే మనకి ఇక్కడ ఏంటి క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందండి? బి కావాలి అనుకుంటే దేర్ ఫోర్ క్యూ మైనస్ బిఏ కడితే బి వచ్చేస్తుంది. ఏ బిలు మనం దీని ప్రకారంగా చేసేయచ్చు. ఇక ఫస్ట్ కేసులో కానీ చూసుకున్నట్లయితే ఎల్ బై క్యూ ఇంటిగ్రేషన్ ఫార్మేట్ లో ఉంటే దాని అర్థం ఏంటండి? ఎల్ అంటే ఫస్ట్ కేసు ఏంటి? ఏ క్యూ డాష్ ప్లస్ బి బై క్యూ అండి. క్యూ డాష్ బై క్యూ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ లాగరిథమ్ ఆఫ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం కదా. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మాడ్ ఎఫ్ ఎక్స్ అని. అట్లాగే ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఎక్స్ అంటే దాని అర్థం ఎంత అవుతుందండి? 2 రూట్ ఎఫ్ ఎక్స్ అని. అట్లాగే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మనము టీ అనుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ డిటి అయిపోతుంది. కాబట్టి ఇది రూట్ టీ డిటి అయిపోతుందండి. అంటే టీ పవర్ 1/2 అంటే దాని అర్థం ఏంటి? టీ పవర్ 3/2/3/2. కాబట్టి దట్ మీన్స్ 2/3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 వస్తుంది కదండి. 2/3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. అంటే ఇప్పుడు ఏ క్యూ డాష్ ప్లస్ బి బై క్యూ డాష్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ ఇంటూ క్యూ డాష్ బై క్యూ అంటే లాగరిథమ్ ఆఫ్ క్యూ ప్లస్ బి ఇంటూ ఇంటిగ్రేషన్ 1/q. ఇంటిగ్రేషన్ 1/q అంటే ఇది ఏ మోడల్ అయిపోతుందండి? ఆల్రెడీ ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ తెలుసు మనకి. దీని నుంచి ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేస్తాయి. సో మనకి ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇది ఏ మోడల్ కింద వెళ్ళిపోతుందండి? మోడల్ నెంబర్ 1 కదా. 1/ax స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. మోడల్ నెంబర్ 1 లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవచ్చు దీని ప్రకారంగా. ఇక సెకండ్ కండిషన్ చూడండి.
ఎల్ బై రూట్ క్యూ. ఎల్ బై రూట్ క్యూ అంటే ఎల్ అంటే దాని అర్థం ఏ క్యూ డాష్ ప్లస్ బి బై రూట్ క్యూ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటండి, ఏ క్యూ డాష్ బై రూట్ క్యూ అంటే 2 రూట్ క్యూ ప్లస్ బి ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ క్యూ. ఇది కాస్త మరి ఎన్నో మోడల్ కింద వెళ్ళిపోతుందండి, మోడల్ నెంబర్ 2 కింద వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ మనం ఏ వాల్యూ బి వాల్యూ క్యాలిక్యులేషన్ చేసేస్తాం, ఇది కాస్త మోడల్ నెంబర్ 2 కి వెళ్ళిపోతుంది. ఇక ఈ ఫార్మేట్ లో ఉంది అనుకోండి, ఎల్ ఇంటూ రూట్ క్యూ ఫార్మేట్ లో, అంటే దాని అర్థం ఏంటండి, ఏ క్యూ డాష్ ప్లస్ బి ఇంటూ దట్ మీన్స్ రూట్ క్యూ, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 బై 3 ఇంటూ క్యూ పవర్ 3 బై 2 ప్లస్ బి ఇంటూ తర్వాత ఇంటిగ్రేషన్ రూట్ క్యూ. ఇంటిగ్రేషన్ రూట్ క్యూ అంటే దిస్ కమ్స్ టు ద మోడల్ నెంబర్ 3 కి వెళ్ళిపోతుంది కదండి. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్. దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ప్రకారంగా మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇచ్చేటప్పుడు, ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇలా మనం ప్రొసీజర్ చేస్తాం. ఏం చేయాలండి, బేసిక్ గా వీటన్నిటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏంటండి, ఇక్కడ ఇదే కదండి, ఎల్ బై క్యూ, ఎల్ బై రూట్ క్యూ, ఎల్ ఇంటూ రూట్ క్యూ ఫార్మేట్ లో ఉంటే ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూ డాష్ ప్లస్ బి అంటాము. క్యూ అంటే ఇక్కడ క్వాడ్రాటిక్. సో ఈ ఫార్మేట్ లో ఉండేటప్పుడు డెరివేటివ్ కట్టి కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలి ఇక్కడ. అప్పుడు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి వస్తుంది. క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి వచ్చేసింది. ఇప్పుడు ఎఫ్ డాష్ బై ఎఫ్, ఇది స్టాండర్డ్ నోటేషన్స్. సో ఎఫ్ డాష్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇవన్నీ రావాలండి, వస్తేనే మనకి, మీకు ఆల్రెడీ ఇవన్నిటికి సంబంధించిన సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అవన్నీ నోట్స్ అన్ని చూసారా, ఒకసారి రిఫర్ చేశారా? మన మెటీరియల్ నోట్స్ ఫాస్ట్ గా రిఫర్ చేసుకోండి. నేను అడిషనల్ సమ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. లిఖిత్ నాకు ఒకసారి ఇది పెట్టమ్మా, సింగేజ్ మెటీరియల్ పెట్టమ్మా ఒకసారి. రైట్, మర్చిపోక సాటర్డే సండే నాడే పెట్టేసాము, ఎందుకంటే నాకు మండే నుంచి బిజీగా ఉంటాయి మళ్ళీ. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ అండి. సపోజ్, సో దిస్ ఈస్ ద వన్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. మనం దీన్ని ఇట్లాగా మనం మాట్లాడొచ్చండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఒకసారి మోడల్స్ అన్ని మీకు గుర్తు పెట్టుకునేటట్లుగా నేను చూస్తున్నానండి, కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థగ్రహించుకోండి. రైట్, సపోజ్ ఈ ప్యాటర్న్ లో ఉన్నది అనుకోండి, 1 బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ax square plus b into square root of px square plus q dx అనుకోండి. అంటే ఇది క్వాడ్రాటిక్, 1 బై క్వాడ్రాటిక్ రూట్ క్వాడ్రాటిక్ ఫార్మేట్ అనుకోండి. అప్పుడు x is equal to 1 బై t అంటామండి. అట్లాగే ఇలా కాకుండా మళ్ళీ 1 బై t వచ్చి అండ్ ప్రొసీడ్ అంటే మళ్ళీ దాన్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి మళ్ళీ substitution, then root contains term ne another z గా అనుకోవాలి. Substitution in one, then అంటే అప్పుడు రూట్ టర్మ్ లో ఏదైతే ఉంటుందో దానిని అగైన్ z అనే ఇంకొక వేరియబుల్ లో తీసుకోవాలి. ఎలాగెలాగా, ఇప్పుడు 1 బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 బై రూట్ పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూ అంటే 1 బై క్యూ ఇంటూ రూట్ క్యూ ప్యూర్ క్వాడ్రాటిక్ లో ఉంటే x is equal to 1 by t అనుకొని ప్రొసీడ్ అయిన తర్వాత సబ్స్టిట్యూషన్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేశాక అప్పుడు స్క్వేర్ రూట్ లో ఏ టర్మ్ అయితే ఉంటుందో ఆ టర్మ్ ని z అనుకొని ప్రొసీడ్ అవ్వాలి. 2 సార్లు ఇక్కడ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ టైంలో ఎంత ఉన్నా సరే ఏ ప్రాసెస్ అయినా x ప్లస్ లో 1 బై 2 ఫస్ట్ తీసుకుంటాం, ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం, తర్వాత రూట్ ఏదైతే టెర్మినాలజీ వస్తుంది అక్కడ మనం సింప్లిఫికేషన్ చేస్తే రూట్ లో వస్తుంది, ఆ రూట్ లో వచ్చిన టర్మ్ ని z అనుకోవాలి. అది ఒక ప్రొసీజర్. ఓకేనండి. తర్వాత ద నెక్స్ట్ వన్ ఈజ్, సపోజ్ ఈ ప్యాటర్న్ లో ఉందనుకోండి, 1 బై క్యూ ఇంటూ రూట్ ఎల్ లేదా రూట్ ఎల్ బై క్యూ లేదా 1 బై
రూట్ ఎల్ ఇంటూ క్యూ ఏ ఫార్మేట్ లో ఉన్నా సరే రూట్ ఎల్ ఈ కండిషన్ లో ఉండేటప్పుడు ఈ మెథడ్ లో ఉండేటప్పుడు నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ లెట్ రూట్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు టీ రూట్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు 2 ఎందుకు నేను రూట్ ఎల్ అనే స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను అంటే ఒక్కొక్కసారి రూట్ ఎల్ ఇప్పుడు ఒకసారి క్యూబ్ రూట్ ఇస్తాడు లేదా nth రూట్ ఇస్తాడు లేదా 5th రూట్ ఇస్తాడు ఏదన్నా సరే ఆ 5th రూట్ ఆఫ్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకోవాలి nth రూట్ ఆఫ్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకోవాలి అంటే అది ఒక మోడల్ ఓకేనండి ఇది ఒక ప్యాటర్న్ లో ఉంటుందండి తర్వాత సపోజ్ f of x comma ax plus b whole to the power of m1 by n1 ax plus b whole to the power of m2 by n2 ఈ ప్యాటర్న్ లో ఉందనుకోండి క్వశ్చన్ ఇప్పుడు మనం లెట్ ax లెట్ t is equal to ఈ ax plus b whole to the power of 1 by some s s అంటే LCM of డినామినేటర్ ఆఫ్ రాషనల్స్ అంటే దాని అర్థం ఏంటి LCM ఆఫ్ n1 కామా n2 కామా సో ఆన్ వీటి యొక్క LCM అండి s అంటే LCM ఆఫ్ n1 n2 nn వీటి యొక్క రిలేషన్ అన్నమాట అది t is equal to ax plus b whole to the power of 1 by s అంటే అది నేచర్ ఓకేనండి సో దిస్ ఇస్ ద కండిషన్ తర్వాత నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే సపోజ్ ఏదైనా టర్మ్ 1 by ax plus b whole to the power of some m by n and some cx plus d whole to the power of p by q ఫార్మేట్ లో ఉంటే ఖచ్చితంగా దీన్ని ఈ రెండింటి యొక్క సమ్ అనేది 2 అవుతుందండి అంటే m by n plus p by q యొక్క రేషియో 2 అనుకుంటే ఒక ఎక్స్పాన్షన్ ఇంకో దానిలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే m by n is equal to 2 minus of p by q అవుతుంది ఈ టర్మ్ ను గాని ఈ టర్మ్ ను గాని మనం t అనుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ax plus b by cx plus d అయినా t అనుకోవచ్చు లేదా cx plus d by ax plus b అయినా t అనుకోవచ్చు ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని t అనుకోవచ్చు ఏ కండిషన్ లో ఉండాలి అంటే డినామినేటర్ టర్మ్ లో ఉండాలి వాటి యొక్క ఎక్స్పోనెంట్ యొక్క సమ్ 2 అయితే దాని అర్థం ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ని m by n అనే ఫ్రాక్షన్ ని 2 మైనస్ సంథింగ్ గా రాసుకోవచ్చు అయితే ax plus b by cx plus d అయినా t అనుకోవచ్చు లేదా దీనైనా t అనుకోవచ్చు ఇది దేని మీద ఇక్కడ t అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే గివెన్ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదండి ఆ ఆప్షన్స్ బేస్ చేసుకొని మనం అక్కడ మోడిఫికేషన్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఓకేనండి తర్వాత సపోజ్ ఈ ప్యాటర్న్ ఉందనుకోండి సపోజ్ ద వాల్యూ ద ప్యాటర్న్ ఆఫ్ లైక్ దిస్ సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by px plus q whole to the power of r into square root of ax square plus bx plus c ఈ ఫార్మేట్ లో ఉన్న 1 by px plus q is equal to t అనుకోవాలి ఇక్కడ r ప్లేస్ లో 1 ఉండొచ్చు లేదా n ఉండొచ్చు 2 ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు ఏది ఉన్నా సరే 1 by px plus q is equal to t and proceed అంటే x ప్లేస్ లో మనం సబ్స్టిట్యూషన్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ రూట్ ఉన్న టర్మ్ ని మళ్ళీ z అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని చేయాల్సి ఉంటది ఇది అనదర్ ప్రాసెస్ సపోజ్ ఈ ప్యాటర్న్ ఉందనుకోండి సపోజ్ px square plus qx plus r quadratic by ax square plus bx plus c quadratic ఉందనుకోండి దీనికి సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే l into quadratic l into denominator ax square plus bx plus c into some m into denominator dash అంటే 2ax plus b plus n is equal to న్యూమరేటర్ కి ఈక్వల్ చేయటమే న్యూమరేటర్ అంటే px square plus qx plus c దీన్ని బట్టి దీన్ని స్ప్లిట్ అప్ చేసుకోవచ్చు అంటే దీని అర్థం క్వాడ్రాటిక్ లో ఉండేటప్పుడు న్యూమరేటర్ is equal to l into denominator plus m into denominator dash plus n అన్నమాట
ఇప్పుడు బై డినామినేటరే కదండి దీన్ని కట్టాల్సింది, బై డినామినేటరే, బై డినామినేటర్, బై డినామినేటర్, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి L ఇంటూ 1 కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ M ఇంటూ డినామినేటర్ డాష్ బై డినామినేటర్ అంటే లాగరిథమ్ ఆఫ్ డినామినేటర్ అవుతుంది ప్లస్ 1 బై దీనికి ఇంటిగ్రేషన్ అంటే మోడల్ నెంబర్ 1 కి అయిపోతుంది, మోడల్ నెంబర్ 1 కి ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఒక ప్యాటర్న్ అన్నమాట. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై dx ప్లస్ e ఇంటూ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మేట్ ఇచ్చాడు అనుకోండి. దీనికి ఎట్లా చేస్తాము అంటే దీనికి సేమ్ టెక్నిక్, అంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ L ఇంటూ దిస్ dx ప్లస్ e ఇంటూ దీనికి డెరివేటివ్ అంటే 2ax ప్లస్ b ప్లస్ M ఇంటూ దీనికి డెరివేటివ్ క్వాడ్రాటిక్ డెరివేటివ్ 2ax ప్లస్ b ప్లస్ n. So this is the condition for these three steps. Then you have to proceed the same thing. Screenshot తీసుకున్నామా? ఇది ఒక స్పెషల్ కేస్, ఇది ఒక కేస్, ఇది ఒక కేస్, ఇది ఒక కేస్. చూడండి 1 by x 1 by px plus q whole to the power of square root ax square plus bx plus c ఫార్మేట్ లో ఉంటే 1 by px plus q ని t అనుకుంటాం, ప్రొసీడ్ అవుతాం. ప్రొసీడ్ అయిన తర్వాత రూట్ అంటే x ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. రూట్ ప్లేస్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో లెట్ దాన్ని z అనుకొని దెన్ ప్రొసీడ్. తర్వాత px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అయితే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ డినామినేటర్ ప్లస్ M ఇంటూ డినామినేటర్ డాష్ ప్లస్ n. తర్వాత దీనికి సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు డినామినేటర్ లో dx ప్లస్ e ఇంటూ సంథింగ్ ఇలా ఉందనుకోండి, అప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ dx ప్లస్ e ఇంటూ దీనికి డెరివేటివ్ ప్లస్ M ఇంటూ దీనికి డెరివేటివ్ ప్లస్ n. దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవడం. మళ్ళీ ఇది అన్ని కూడా మొత్తం అంతా కూడా మొత్తం 2 ఫార్ములాలనే బేస్ అవుతాయండి. ఒకటి f డాష్ x బై f ఆఫ్ x, రెండు f డాష్ x బై రూట్ ఎఫ్ x ఫార్మేట్ లోనే బేస్ అవుతా ఉంటాయి. అంటే f డాష్ x బై fx అంటే లాగరిథమ్ ఆఫ్ మోడ్ x, అది f డాష్ x బై రూట్ ఎఫ్ x అంటే 2 రూట్ ఎఫ్ x అన్నమాట. ఈ ఫార్మేట్ లోనే మనకి జనరేట్ అవుతా ఉంటాయి క్వశ్చన్స్ కదండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సో see this, 1 by a plus b cos x ఈ ఫార్మేట్ లో ఉందనుకోండి. సపోజ్ 1 by a plus b cos x ఇది ఒక స్టాండర్డ్ ఫార్మ్ అండి. 1 by a plus b sin x ఫార్మేట్, లేదా 1 by a sin x plus b cos x plus c sin x cos x ఫార్మేట్ లో ఉందనుకోండి. ఈ ఫార్మేట్ లో ఉంటే, లేదంటే ఏ సింపుల్ గా a ప్లస్ b tan x ఫార్మేట్ లో ఉందనుకోండి. ఈ ఫార్మేట్ లో ఉంటే దే టర్మ్ ని మనం t అనుకోవాలి అంటే tan x బై 2 ని t అనుకున్నప్పుడు dx కాస్త ఏమవుతుందంటే 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్. ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ dx ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు dt. కాబట్టి dx అంటే సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, కాబట్టి tan స్క్వేర్ x బై 2 అంటే t స్క్వేర్, కాబట్టి dx ఈజ్ ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. అట్లా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు sin x ప్లేస్ లో sin అంటే 2 tan x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా బై 2, కాబట్టి sin x అంటే సో sin x ఈజ్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. అట్లాగే cos x అంటే 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2, కాబట్టి సో 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. ఇది sin x cos x వీటి సబ్స్టిట్యూషన్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకొని మళ్ళీ మోడల్ నెంబర్ 1 కానీ మోడల్ నెంబర్ 2 లో కానీ చూసుకొచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పర్టికులర్ ప్లేస్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై a sin x ప్లస్ b cos x ఫార్మేట్ ఉందనుకోండి. ఈ ఫార్మేట్ లో ఉంటే ఖచ్చితంగా
మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని దేంతో మల్టిప్లై చేయాలంటే √a² + b² తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై విత్ √a² + b². దాంతో మల్టిపుల్ చేసేస్తే అప్పుడు దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే దెన్ కన్వర్ట్ ఇంటూ cos ఆఫ్ a + b గాని cos ఆఫ్ a - b ఫార్మేట్ లో గాని లేదా sin ఆఫ్ a + b ఫార్మేట్ లో గాని కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత నుంచి మనం చెయ్యొచ్చు అన్నమాట. సో దాని ప్రకారంగా మనం అది అప్లై చేయొచ్చు. ట్రిగ్నామెట్రిక్ ట్విన్స్, ఆల్జీబ్రాయిక్ ట్విన్స్. సపోజ్ ఈ కండిషన్ ఎలా ఉంది అనుకోండి, 1/a cos² x + b sin x cos x + c cos² x ఉందనుకోండి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం tan x ని t అనుకుంటామండి. tan x ని t అనుకుంటే ఇక్కడ dx అనేది 2dt ఉండదు, ఓన్లీ dt/1 + t² ఉంటది. మళ్ళీ sin x మళ్ళీ మామూలే 2t/1 + t². అట్లాగే cos x = 1 - t²/1 + t². అంటే sin 2x cos 2x ఫార్మేట్ లో రాసుకుంటాం అన్నమాట. అది అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మనకి a cos² x + b sin x cos x dx అంటే c sin² x ఫార్మేట్ లో ఉంటే దేంతో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలంటే మల్టిప్లై విత్ secant² x తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాం. మల్టిప్లై అండ్ డివైడెడ్ బై secant² x దెన్ tan x = t. అంటే tan x ని t అనుకుంటే మనకి వాటి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా మనకి వచ్చేస్తాయండి. ఓకేనండి. సో దిస్ ఈస్ ద అనదర్ ప్యాటర్న్. అలాగే ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ అంటే x² - 1/x⁴ + 1. ఈ ప్యాటర్న్ లో ఉండాలి అంటే x + 1/x నైనా t అనుకోవాలి, లేదా x - 1/x నైనా t అనుకోవాలి. అంతే కదండి. అంటే ఇక్కడ x + 1/x ని t అనుకుంటే 1 - 1/x² dx = dt అవుతుంది. ఈ కేసులో ఏమవుతుందంటే 1 + 1/x² dx = dt అవుతుంది ఈ కేసులో. అంటే ఇక్కడ x² - 1 ఉన్నప్పుడు ప్లస్ వాటిని మనం t అనుకుంటాం, లేదా x² + 1/x⁴ + 1 dx ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ని t అనుకుంటాం. అంతే కదండి. అంటే x² ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో కామన్ తీసుకొని చేస్తాం కదా. ఇది ఆల్జీబ్రాయిక్ ట్విన్స్. ట్రిగ్నామెట్రిక్ ట్విన్స్ అంటే e⁴ax cos ఆఫ్ bx + c. దీన్ని డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోమన్నాను. e⁴ax/a² + b² a into this a into cos of bx + c ప్లస్ దీనికి ఇంటిగ్రేషన్ అండి. కాస్ ఇంటిగ్రేషన్ ఏంటంటే sin. సో b into sin bx + c వస్తుంది. లేదు e⁴ax sin of bx + c అంటే దాని అర్థం ఏంటి? e⁴ax/a² + b² a sin bx + c. దీనికి ఇంటిగ్రేషన్ అంటే మైనస్ b cos, sin కి ఇంటిగ్రేషన్ కాస్ మైనస్ కాస్ కదా. సో మైనస్ b cos bx + c అవుతుంది. వీటిని ఆల్జీబ్రా ట్రిగ్నామెట్రిక్ ట్విన్స్ అంటున్నాం. అట్లాగే మనకి ఇక్కడ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే e⁴x f of x + f'(x). దీనికి ఫార్ములా ఏమొస్తుంది? e⁴x ఏదైనా ఫంక్షన్ ని e⁴x ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ గా రాస్తే e⁴x f of x + f'(x) అంటే e⁴x f(x) దాని అర్థం కదా. అట్లాగే e⁴x జనరల్ గా మనకి x f of x డెరివేటివ్ కి ఏంటంటే ఫార్ములా అంటే x f'(x) uv మెథడ్ లో ప్లస్ నెక్స్ట్ ఏమవుతుందండి 1 f of x కదా. సో దీనికి డెరివేటివ్ ఇది కాబట్టి ఇటువైపు వస్తే ఇంటిగ్రేషన్ అవుతుందండి. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి? ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ x f'(x) ప్లస్ f of x = x f of
కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, యూవి మెథడ్ బైపాస్. మీకు బైపార్ట్స్ గురించి ఆల్రెడీ తెలుసు. సింపుల్ గా బైపార్ట్స్ ప్రొడక్ట్ రూల్ ఇంటిగ్రేషన్ యూవి అంటే యు ఇంటిగ్రేషన్ వి మైనస్ ఇంటిగ్రేషన్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి కదా. సింపుల్ గా గుర్తుపెట్టుకు, యూవి అనేది డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అవ్వాలి. ఇక్కడ యూవి ఫస్ట్ ఫంక్షన్ ఇది, సెకండ్ ఫంక్షన్ ఇది. ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్. దీనికే మనం ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ కి మనకి టెక్నిక్ ఏంటండి, టేకింగ్ ఫస్ట్ ఫంక్షన్ టెక్నిక్ ఏంటంటే లైట్. జనరల్ గా హైలైట్ అంటారు కానీ హైలైట్ కన్నా ఇదే కరెక్ట్ వర్డ్ అన్నమాట. అంటే ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి. అంటే ఎల్ అంటే లాగరిథం, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, పి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో, అండ్ ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x into g of x dx. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈస్ ద సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ, ఇక్కడ చూడండి ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ g of x dx మైనస్ ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ f dash x into again this integration g of x dx again dx. So this is the condition, this is the uv formula kadandi. f of x integration g of x minus f dash x g integration g of x ఇది కండిషన్. ఓకేనండి. సో దిస్ ఇస్ ద బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. write down problem. Write this. First of all, f of x is first condition చూడండి. ఇంటిగ్రేషన్ 2x plus 5 by square root of 7 minus 6x minus x square dx. ఇదే ఫార్మేట్ లో ఉందండి మనకి, l by root q ఫార్మేట్ లో ఉంది. అంటే ఫార్ములా ఏంటి, l is equal to aq dash plus b కదా. l అంటే 2x plus 5 is equal to a into q dash అంటే దీనికి డైరెక్ట్ గా డెరివేటివ్ కట్టేసేయండి. అంటే మైనస్ 2x minus 6 plus b. ఏ బిల్ కట్టాలి కదా. కంపేర్ కోఎఫిషియెంట్స్. ముందుగా x కోఎఫిషియెంట్ ఎంత అండి, 2 is equal to minus 2a, therefore a is equal to minus 1. నెక్స్ట్ b కట్టాలి. అంటే 5 is equal to b అంటే ఎంత అవుతుందండి, minus 6a plus b. అది a 1 కాబట్టి therefore b is equal to 5 plus 6a, that is equal to 5 minus 6, that is equal to minus 1. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ i is equal to aq dash plus b by root q. మీకు డైరెక్ట్ గా ఇక్కడ దీని అర్థం ఏంటండి, q dash by root q అంటే 2 root q plus b into 1 by root q. root q అంటే ఇదే టర్మ్ వేసుకోవాలి. 7 minus 6x minus x square. దీన్ని మోడల్ నంబర్ 2 లో కన్వర్ట్ చేసుకోవాలి, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ తెలిసిపోయింది, బి వాల్యూ తెలిసిపోయింది. రూట్ క్యూ అంటే ఇదే టర్మ్ వేసేస్తాం. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందంతా ఈ టర్మే. ఇక్కడ చూడండి ఎట్లా చేయొచ్చు, దీన్ని సెపరేట్ గా రాయండి క్వాడ్రాటిక్ ని. 7 minus 6x minus x square. ఎప్పుడైనా మైనస్ x square ఉందంటే మైనస్ ముందు కామన్ తీసేసుకోండి. x square plus 6x minus 7. ఇదే ఫార్మేట్ లో రావాలండి, a plus b హోల్ స్క్వేర్ ఫార్మేట్ లో రావాలి. అంటే 2ab
అంటే ఇక్కడ బి అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ అంటే యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకొని -7 అంటే దాని అర్థం ఏమైపోయిందండి మైనస్ ఆఫ్ ఈ ప్యాటర్న్ అంతా x -3 హోల్ స్క్వేర్ -9 -7 అంటే ఎంత అవుతుందండి 16 ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి +16 అంటే దీన్ని ఎలా రాయొచ్చండి 4 - x - 3 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు 4 స్క్వేర్ x - 3 హోల్ స్క్వేర్ గా కన్వర్షన్ చేయొచ్చు therefore a అంటే మనకు తెలుసు -1 కాబట్టి -2 ఇంటూ రూట్ క్యూ అంటే therefore 7 - 6x - x స్క్వేర్ ప్లస్ b అంటే మనకు ఆల్రెడీ తెలుసు b వాల్యూ కూడా -1 వచ్చింది కదండి -1 ఇంటూ 1 ఇది ఏమైపోయిందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ x - 3 హోల్ స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి sin ఇన్వర్స్ x బై a అదే ఆన్సర్ నోట్ చేయండి అమ్మా sin ఇన్వర్స్ x బై a sin inverse of x by a అంటే x minus 3 by 4 that's all this is I is the given interval note చేయండి అమ్మా నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ మోడల్ లో మనం క్వశ్చన్స్ చేయొచ్చు కదండి మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలండి ప్రాక్టీస్ చేయాలన్నా ప్రాక్టీస్ చేస్తే మనం ఫాస్ట్ గా చేయగలుగుతాం అర్థమవుతుందా నెక్స్ట్ అండి సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయక్కర్లేదు కదండి ఇక రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇంటిగ్రేషన్ secant ఆఫ్ x minus a ఇంటూ cosecant ఆఫ్ x minus b dx అంటే ప్రతిదీ కూడా i అంటే ఇంటిగ్రల్ అనుకుంటున్నాం ఫైండ్ అవుట్ చేయాల్సింది దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ secant ఆఫ్ cos x minus అంటే cos x minus a ఇంటూ sin ఆఫ్ x minus b dx అండి అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఎప్పుడున్నా సరే ఇక్కడ అంటే రెండు కాసులైనా ఉండొచ్చు లేదా రెండు సైన్లైనా ఉండొచ్చు ఇలాగైనా ఉండొచ్చు ఈ న్యూమరేటర్ లో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తో మనం మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి అది కూడా మనం కాస్ తోనే చేసుకోండి కాస్ అన్నా పర్లేదు అంటే ఇక్కడ రెండు కాసు సైన్ ఉన్నది అంటే కాస్ తో మల్టిపుల్ చేస్తారు రెండు కాసులు కానీ రెండు సైన్లు కానీ ఉన్నాయంటే సైన్ తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి ఇక్కడ కాసు వర్సెస్ సైన్ ఉంది కాబట్టి రెండు కాసులతోనే చేసుకోవాలి అంటే x మైనస్ a మైనస్ x మైనస్ b ఇప్పుడు ఏమవుతుందండి దేంతో మల్టిపుల్ చేసి డివైడ్ చేయొచ్చు అంటే ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది b మైనస్ a అంటే కాస్ ఆఫ్ b మైనస్ a తో మల్టిపుల్ చేసాం కాబట్టి కాస్ ఆఫ్ b మైనస్ a తో డివైడ్ చేసేస్తాను కాస్ ఆఫ్ b మైనస్ a తో డివైడ్ చేసేస్తాను డివైడెడ్ బై this value cos of x minus a into sin of x minus b ఇక్కడ cos అప్లై చేయాలా sin అప్లై చేయాలా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఏ ఫార్మాట్ లో ఉందండి cos of a minus b cos a minus b అంటే ఫార్ములా ఏంటి cos of a minus b అంటే cos a cos b cos a cos b ప్లస్ sin a sin b అండి sin of x minus a into x minus b by divided by cos of x minus a into sin of x minus b into dx ఇప్పుడు దేనికి దానికి సెపరేట్ గా చేసేయండి కాస్ ఈ రెండు క్యాన్సిలేషన్ అవుతాయి ఇప్పుడు దేనికి దాన్ని సెపరేట్ చేసేనన్నట్టే దీన్ని ఎక్స్పాన్షన్ చేసేసి మళ్ళీ సెపరేట్ గా రాసేస్తున్నాను cos of x minus a
సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏ ఫార్మేట్ లో రావాలి అంటే ఎఫ్ డాష్ బై ఎఫ్ ఫార్మేట్ లో వచ్చేటట్లుగా చూసుకోండి. ఎఫ్ డాష్ బై ఎఫ్ ఫార్మేట్ లో వచ్చేటట్లుగా కాస్ అప్లై చేయాలా సైన్ అప్లై చేయాలనేది ఇక్కడ టెక్నిక్. సో దిస్ ఇజ్ ఈక్వల్ టు 1 by cos of b minus a into cos theta by sin theta అంటే మనకి ఫార్ములా ఏంటి? f dash x by f of x అంటే ఫార్ములా లాగరిథమ్ ఆఫ్ f of x కదా ఫార్ములా. అంటే cos of b minus a into దీనికి ఫార్ములా ఏమొస్తుంది? లాగరిథమ్ ఆఫ్ sin of x minus b. ఇక్కడ ఏంటంటే f dash x by cos theta కి డెరివేటివ్ మైనస్ sin theta, కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఏం రాసేయచ్చండి డైరెక్ట్ గా లాగరిథమ్ ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మాడ్యులస్ లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m బై n కాబట్టి దేర్ ఫోర్ 1 బై కాస్ ఆఫ్ b మైనస్ ఏ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ b బై కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, దట్స్ ఆల్, ప్లస్ సి. నోట్ చేయండి అమ్మా. రాస్తారండి? Coming to the next one అండి. రైట్. అన్న నాకు ఒకసారి మెసేజ్ చేయండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై secant square x by secant x plus tan x whole to the power of 6 dx. అంటే దీన్ని ఎట్లా చేస్తాము? ఎప్పుడైనా సరే secant x plus tan x ఈ నేచర్ లో ఉంది అంటే secant x ప్లస్ ఒక్కోసారి secant x plus tan x ఇవ్వచ్చు, లేదా secant x minus tan x ఇవ్వచ్చు. సో secant x plus tan x ని t అనుకుంటే మనకి secant so ఈ వాల్యూ 1 by t because secant square x minus tan square x value you know 1. సో కాబట్టి దిస్ ఇస్ ద కండిషన్. సో ఇప్పుడు కంపల్సరీగా ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే ఏమొస్తుంది? tan x మనకి కావాల్సింది కూడా secant square x into secant x into secant x కాబట్టి అంటే యాడ్ చేసామా, ఈ రెండు యాడ్ చేస్తే 2 secant x వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే t plus 1 by t అన్నమాట. ఇప్పుడు మనకి secant x ఇంకొక secant x కావాలి అంటే దీనికి డెరివేటివ్ కట్టాల్సిందే కదండి. secant x కి డెరివేటివ్ ఏంటి? secant x plus tan x ని t అనుకుంటే దీనికి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు దీనికి డెరివేటివ్ ఏంటి? secant x tan x plus tan x కి డెరివేటివ్ secant square x dx is equal to dt. ఈ టూ కండిషన్ లో మనం secant x ని కామన్ తీయొచ్చు కదా, అంటే secant x plus tan x dx is equal to dt అయిపోతుంది. అంటే secant x plus tan x ని మనం ఆల్రెడీ t అనుకున్నాం కాబట్టి అది పంపించేసేసేయండి. అంటే secant x dx is equal to dt by t అవుతుంది. సో కాబట్టి దిస్ is equal to ఒక secant x ని రాసుకుంటున్నానండి, ఇంకొక secant x tan x secant x dx by secant x plus tan x అంటే మనం ఏమనుకున్నాం? t అనుకున్నాం కాబట్టి ఇది డైరెక్ట్ గా t పవర్ 6 గా రాసేసేయండి. ఒక secant x ప్లస్ secant x dx ప్లేస్ లో dt by t వస్తుంది. ఇంకొక secant x ప్లేస్ లో ఈ 1 2 ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. అంటే ఒక secant x ప్లేస్ లో t plus 1 by t by 2, ఇంకొక secant x d ఆల్రెడీ ఇక్కడ t పవర్ 6 ఉంది, ఇంకొక secant x dx ప్లేస్ లో dt by t. అంటే ఇది ఏమైపోయిందండి ఫైనల్ గా t by t పవర్ 6
ఇంటూ టీ పవర్ 1 అంటే ఇది టీ పవర్ 7 కదా, టీ బై టీ పవర్ 7 అంటే 1 బై టీ పవర్ 6 ప్లస్ 1 బై టీ, ఇది టీ పవర్ 7 ఇది టీ అంటే 1 బై టీ పవర్ 8 డిటి. ఇది ఎట్లాగో ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేషనే కదా, ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేషన్ ఈస్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అన్నమాట. సో 1 బై 2 ఇంటూ టీ పవర్ -6 కదా, అంటే టీ పవర్ -6 ప్లస్ 1 బై -5 ప్లస్ టీ పవర్ -8 ప్లస్ 1 బై -7 ప్లస్ సి, ప్రతిదానికి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. నోట్ చేయండి అమ్మా. ఫస్ట్ నుంచి అన్ని వినండి, ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. అట్లాగే మీకు ఈవినింగ్ సింగేజ్ మెటీరియల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ అండి, so see this integration of one by 3 plus 4 cos x అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 3 plus 4 cos x dx. ఈ టైప్ ఆఫ్ సమ్స్ తో మీకు ఏం చెప్పుకున్నానండి, మనం ఈ ప్యాటర్న్ లో ఉండాలి అంటే tan x by t ని t అనుకోవాలి, dx కాస్త ఏమైపోతుందండి 2 dt by 1 plus t square అయిపోతుంది, cos x కాస్త 1 minus t square by 1 plus t square. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. దిస్ ఈజ్ I ఇంటిగ్రల్ I is equal to 1 by, చూడండి ఒక్కొక్క సమ్ లో 3-4 మోడల్స్ ఇంక్లూడ్ అయ్యేటట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి 1 plus 3 plus 4 into cos x అంటే 1 minus t square by 1 plus t square, dx అంటే 2 dt by 1 plus t square అండి. సో దీనికి సింప్లిఫికేషన్ చేస్తే 1 by ఇక్కడ ఎంత వస్తుందండి 3 plus 3t square, 3 plus 3t square plus 4 minus 4t square divided by 1 plus t square into 2 dt by 1 plus t square. So 1 plus t square 1 plus t square cancel అవుతుందండి, అంటే this is equal to 2 by 3 plus 4 అంటే 7 minus t square dt, అంటే ఇదే ఫార్మేట్ లో వచ్చేసిందండి, √7 whole square minus t square ఫార్మేట్ లో వచ్చేసింది. అంటే వాట్ ఈస్ ద ఫార్ములా, జనరల్ రూట్ ఓవర్ 1 by x square minus a square అంటే 1 by ఇవన్నీ మనకు చాలా వచ్చాయండి, log 1 by 2 log x minus a by x plus a, a square minus x square ఫార్మేట్ లో ఉంది కాబట్టి a square minus x square అంటే a plus x by a minus x అండి. 1 by 2a logarithm of a plus x by a minus x. So 2 into 1 by √7 into logarithm of √7 plus t by √7 minus t. t అంటే ఇక్కడ tan x by 2 కదా, సో 1 by √7 into logarithm of √7 plus tan x by 2 by √7 minus tan x by 2. ఓకేనండి, ఇవన్నీ చిన్న చిన్నవే కానీ ఇంపార్టెంట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ tan x ప్లస్ ఆర్ మైనస్ రూట్ cot x అండి, రూట్ cot x dx. దీనికి ఫార్ములా డైరెక్ట్ గా రాసేయచ్చండి. చూడండి, దిస్ కెన్ బి రిటన్ యాజ్
ఇంటిగ్రేషన్ I is equal to root sin x by cos x is root cos x by sin x అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే sin x ప్లస్ ఆర్ మైనస్ లేదంటే ప్లస్ తీసుకోండి sin x ప్లస్ cos x బై రూట్ ఓవర్ sin x ఇంటూ cos x అండి. దీనికి ఇప్పుడు ఏ టర్మ్ ని t అనుకుంటే సరిపోతుందండి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను f ఆఫ్ sin x మైనస్ ప్లస్ cos x కామా sin x cos x లో ఉన్నప్పుడు ఏ టర్మ్ ని t అనుకోవాలంటే sin x ప్లస్ మైనస్ cos x ని t అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ని t అనుకోవాలి. ఇది నేచర్. సో ఇక్కడ ఏ టర్మ్ ని t అనుకుంటే సరిపోతుందండి అంటే sin x మైనస్ cos x ని t అనుకోండి. దీనికి డెరివేటివ్ ఏమొస్తుంది cos x ప్లస్ sin x dx is equal to dt అయిపోతుంది. అంటే ఇది కాస్త dt అయిపోయింది. sin x cos x రావాలి అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే sin square x plus cos square x 1 minus 2 sin x cos x is equal to t square. సో ఆ టర్మ్ ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది sin x cos x is equal to 1 minus t square by 2. అంటే ఈ పార్ట్ ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవడమే. అంటే this is equal to sin x this is nothing but dt by square root of sin x cos x అంటే root over 1 minus t square by root 2. ఇది కాస్త root 2 న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. 1 by root over a square minus x square అంటే sin inverse t. t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ sin x minus cos x అనుకున్నాం ప్లస్ c. ఇది కండిషన్. నెక్స్ట్ అండి coming to the next one. Okay నండి, రైట్. 11th క్వశ్చన్ చూడండి అమ్మా, కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్. y is equal to 2 cot inverse of x by 2 plus x అయితే then asking integration of x square by x square minus 4 into sin x plus 4x cos x 4x cos x dx is equal to ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే ln of mod f of y plus c. then they asking f of y ఎంత అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే y అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్ లో ఇచ్చాడు. అంటే దీన్ని ఎలా రాస్తానో చూడండి. ఇచ్చిన కండిషన్ ని 2 cot inverse of x by 2 is equal to ఏమవుతుంది y minus x. this implies x by 2 is equal to ఈ 2 అనేది కిందకు వచ్చేస్తుంది కాబట్టి y minus x by 2 అవుతుంది. cot inverse అటు వస్తుంది కాబట్టి cot of y minus x by 2 అవుతుంది కదా. దీన్నే మనం x square by 4 స్క్వేర్ చేస్తాను అనుకోండి. x square by 4 is equal to cot theta అంటే cos square theta by sin square theta కదా, cos theta by sin theta అంటే cos square of y minus x by 2 by sin square of y minus x by 2. ఇప్పుడు CDM మెథడ్, కాంపోనెంటో డివిడెండో మెథడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి x square plus 4 by x square minus 4 అంటే cos square theta plus sin square theta అంటే 1. cos square theta minus sin square theta అంటే cos 2 theta అంటే cos of y minus x. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి cos of y minus x is equal to x square minus 4 by x square plus 4 అవుతుంది. అంటే దీని నుంచి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో గాని అబ్జర్వ్ చేస్తే ఇది y minus x యాంగిల్ అనుకున్నట్లయితే ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇది x square minus 4, ఇది x square plus 4 కాబట్టి ఇది 4x అవుతుంది. దీని నుంచి మనకి sin of y minus x వస్తుంది. sin of y minus x అంటే 4x by x square plus 4. మీరు అబ్జర్వేషన్ చేయండి. x square minus 4 into అంటే by x square plus 4 రాసాము అనుకోండి cos y minus x అయిపోతుంది. 4x by x square plus 4 రాసాము అనుకోండి
sin y minus x అయిపోతుంది. అంటే డినామినేటర్ కాస్త దేనిగా కన్వర్ట్ అయిపోతుంది అంటే sin a cos b ప్లస్ cos a sin b లో కన్వర్ట్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, sin a ప్లస్ b ఫార్మేట్ లో కన్వర్ట్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఈ డినామినేటర్ ప్రాసెస్ వచ్చేసింది. ఇక న్యూమరేటర్ ప్రాసెస్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఉండాల్సింది. ఇక్కడ dx ఉంది, కానీ మనకి ఇక్కడ కండిషన్ లో మనకి డెరివేటివ్ కట్టేసండి. దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కట్టామనుకోండి, అంటే కాట్ ఇన్వర్స్ కి డెరివేటివ్ ఏంటి, -2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. అంటే ఎక్స్ స్క్వేర్ బై 4 ఇంటూ ఎక్స్ బై 2 కి డెరివేటివ్ 1/2. దిస్ ఇజ్ ఈక్వల్ టు y కి డెరివేటివ్ dy బై dx మైనస్ x కి డెరివేటివ్ 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి. అంటే dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 1 మైనస్ ఇది 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ నెత్తి మీద 4 వెళ్ళిపోతుంది. అంటే -4/x² ప్లస్ 4. x² ప్లస్ 4 మైనస్ 4 అంటే x² ప్లస్ 4 అవుతుంది కదా. అంటే dy బై dx ఇజ్ ఈక్వల్ టు దిస్. అంటే dy ఇజ్ ఈక్వల్ టు ఏమైపోయిందండి, x² బై x² ప్లస్ 4 ఇంటూ dx అనమాట. ఇప్పుడు ఇది ఒక కండిషన్. ఈ కండిషన్ ని మనం i లో సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. i అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఓన్లీ x² ఉంది, కాబట్టి x² ని x² ప్లస్ 4 తో డివైడ్ చేసేసుకోండి. x² బై x² ప్లస్ 4 ఇంటూ dx డివైడెడ్ బై x² బై x² మైనస్ 4 బై x² ప్లస్ 4 ఇంటూ sin x ప్లస్ 4x బై x² ప్లస్ 4 ఇంటూ cos x dx. ఇది కాస్త దేనిగా రూపాంతరం చెందుతుందండి, ఇంటిగ్రేషన్ dy బై ఇది కాస్త x² మైనస్ 4 బై x² ప్లస్ 4 అంటే cos y మైనస్ x అంటే sin x ఇంటూ cos y మైనస్ x ప్లస్ 4x బై దిస్ అంటే ఇది sin y మైనస్ x కాబట్టి sin y మైనస్ x ఇంటూ cos x dx. ఇప్పుడు దీనికి కన్వర్షన్ ఏమవుతుందండి, ఇప్పుడు చూడండి. సో therefore I is equal to integration dy by sin a cos b plus cos a sin b అంటే sin a plus b, y minus x plus 1 అంటే sin y. sin y అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant y. cosecant y అంటే లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ tan y by 2. cosecant by tan y by 2 formula. Therefore f of y is equal to tan y by 2. బాగుందా సమ్ము? అన్న పృథ్వీ ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి అన్న. పృథ్వీ యశ్వంత్. ఓకే, యశ్వంత్ ఫోటో తీసి పంపించమ్మా ఒకసారి. ఎవరు? మహేష్. ఓకే, కెల్విన్ మరొకసారి చెప్పాలా? ఓకే, y ఈజ్ ఈక్వల్ అంటే ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్ లో ఇచ్చాడు కాబట్టి కన్వర్షన్ తీసుకున్నాను. 2 cot ఇన్వర్స్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x వచ్చింది. x బై 2 అంటే ఈ 2 ఇది వచ్చేస్తుంది కదా, cot ఆఫ్ y మైనస్ x బై 2. దీన్ని స్క్వేర్ చేశాను. cot స్క్వేర్ తీటా అంటే cos స్క్వేర్ తీటా బై sin స్క్వేర్ తీటా. కాంపోనెంటో డివిడెండో మెథడ్. x² ప్లస్ 4 బై x² మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ తీటా ప్లస్ sin స్క్వేర్ తీటా అంటే 1 బై cos స్క్వేర్ తీటా మైనస్ sin స్క్వేర్ తీటా అంటే cos y మైనస్ x. దీన్ని బట్టి cos y మైనస్ x వస్తే సబ్స్టిట్యూషన్ చేసుకుంటే sin తీటా వస్తుంది. sin ఆఫ్ y మైనస్ x వచ్చింది. సో ఇప్పుడు మనం చూడండి, x² dx ఉంది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ కట్టేసాను, డెరివేటివ్ కట్టేసాను. dy బై dx ఇంత వచ్చింది. x² బై x² ప్లస్ 4
అంటే న్యూమరేటర్ లోనే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 కావాలి, డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 కావాలి కాబట్టి న్యూమరేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 తోని డినామినేటర్ లో కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 తోని డివైడ్ చేసేసాను. ఇది కాస్త డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 డిఎక్స్ కాస్త డివై అయిపోయింది. ఇది కాస్త ఏమైపోయిందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే కాస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ దిస్ ఈస్ సైన్ వై మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో ఇది ఏమైపోయిందండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ 1 by sin y cosecant y ఇంటిగ్రేషన్ log mod tan y by 2. ఓకేనా బాబు మెల్విన్, కెల్విన్? ఓకేనా బాబు? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. So coming to the next one, integration of x square by 2 1 plus x square by 2 into square root of 2x square plus 1 dx అండి. ఇది కండిషన్. ఇదే ఫార్మేట్ లో ఉందండి. 1 by quadratic into root quadratic అంటే దీన్ని ఏమనం t అనుకోవాలి, x is equal to 1 by t అనుకోవాలి. let x is equal to 1 by t అండి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ప్రొసీడ్ చేశాక రూట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని z అనుకుంటామని చెప్పాను కదా. అంటే ఇక్కడ dx ఈక్వల్స్ టు -1 by t స్క్వేర్ కదండి. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్స్ రాసేసుకోండి. x స్క్వేర్ ప్లస్ 2 అంటే 1 by t స్క్వేర్ ప్లస్ 2 అంటే 1 plus 2t స్క్వేర్ by t స్క్వేర్. ఇక 2x స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 by t స్క్వేర్ ప్లస్ 1 అంటే t స్క్వేర్ ప్లస్ 2 by t స్క్వేర్ కదండి. ఈ టెర్మినాలజీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయమన్నాను. I is equal to 1 by x square plus 2 అంటే ఎంత వస్తుంది, 1 plus 2t square by t square into root over this is t square plus 2 by root t అంటే t into dx అంటే -1 by t square dt. t square క్యాన్సిల్ అవుతుంది. తర్వాత స్టెప్ ఏం చెప్పానండి మీకు, రూట్ లో ఏ టెర్మినాలజీ ఉందో దాన్ని zd అనుకోమన్నాం. అంటే రూట్ ఓవర్ టీ స్క్వేర్ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అంటే టీ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ కాబట్టి 2t dt ఈజ్ ఈక్వల్ టు 2z dz. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ t అనేది నెట్ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి -dz -z dz బై 1 plus t స్క్వేర్. మళ్ళీ 1 plus t స్క్వేర్ అంటే ఇక్కడ t స్క్వేర్ నుంచి కన్వర్ట్ చేసుకోవాలి కదండి. t స్క్వేర్ is equal to z స్క్వేర్ minus 2 కాబట్టి ముందుగా ఇక్కడ రాసుకోండి 1 plus 2t స్క్వేర్. 1 plus 2t స్క్వేర్ రాసుకుంటే చాలు, ఇది ఎట్లాగో zd అయిపోయింది కాబట్టి 1 plus 2 into t స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చండి, zd స్క్వేర్ minus 2 అంటే ఇక్కడ ఏమైపోయిందండి 1 plus 2z స్క్వేర్ minus 4 అంటే 2z స్క్వేర్ minus 3 అండి. కొంత క్యాలిక్యులేషన్స్ అనేది క్యాలిక్యులస్ లో గాల్లోనే చేయాల్సి ఉంటుంది కదా. 2z స్క్వేర్ minus 3 మ్యాథ్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో దేర్ఫోర్ దిస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2z స్క్వేర్ minus 3 into దిస్ పార్ట్ ఈజ్ z అండి. z క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇదే ఫార్మేట్ లో వచ్చేసిందండి మనకి. ఇది 2 కామన్ తీసేసుకోండి, 1 by 2z స్క్వేర్ minus 3 కదండి. అంటే ఇదే ఫార్మేట్ లో వచ్చేసిందండి. -1 by 2 కామన్ తీస్తే 1 dz by z స్క్వేర్ minus 3 by 2 అంటే √3 by 2 హోల్ స్క్వేర్. అంటే x స్క్వేర్ minus a స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి, 1 by 2a into logarithm of x minus a by x plus a. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ z నుంచి వెళ్ళిపోవాలి. z అంటే ఏంటండి, ఇక్కడ మనకి √t స్క్వేర్ ప్లస్ 2, t అంటే మళ్ళీ ఏమవుతుందండి 1 by x. అవన్నీ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, ఎక్కడితో అయిపోయినట్టు. ఇప్పుడు ఇదేమవుతుంది ఆన్సర్ అండి, z is equal to √t స్క్వేర్ ప్లస్ 2 అండ్ t అంటే 1 by x.
నోట్ చేయండి అమ్మా. అంటే రూట్ ఓవర్ 1 ప్లస్ 2x² బై x స్క్వేర్ అండి. అంటే రూట్ ఓవర్ 2x² ప్లస్ 1 బై ఎక్స్. ఇది జెడ్. ఈ జెడ్ ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టే. ఓకేనా బాబు? సతీష్ ప్రాక్టీస్ చేస్తున్నావా? రైట్. చూడండి ఒక్కొక్కటి మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వాడ్రాటిక్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో x ఈజ్ ఈక్వల్ టు 1/t అనుకోవాలి. దీనికి డెరివేటివ్ అంటే -1/t² dt అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న టర్మ్ ని t లో కన్వర్ట్ చేసుకోవాలి. x² + 2 ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ లో కన్వర్ట్ చేసేసుకున్నాం. అక్కడ √t² + 2 అంటే z అయిపోయింది. మనం తర్వాత టర్మ్ ఇది ఏదైతే ఉంటుందో దాన్ని z అనుకోవాలి. ఆ టర్మ్స్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఇది 1/x² - a² అంటే ఫార్ములా 1/2a * log mod x - a / x + a. ఓకేనా సతీష్? రైట్ అండి. సో దిస్ is another model question అండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సపోజ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అండి. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ లో x³ బై x - 1 హోల్ స్క్వేర్ x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2x + 1 dx. అంటే ఇది ఏ మెథడ్ లో వచ్చేసిందండి? క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ వచ్చేసింది. డిగ్రీ సేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలండి? క్వాడ్రాటిక్ న్యూమరేటర్ ని క్వాడ్రాటిక్ డినామినేటర్ తో డివైడ్ చేసుకోవాలి కదండి. ఈ డివైడ్ చేసుకుంటే దెన్ మన పార్షియల్ ఫ్రాక్షన్స్ గా వస్తుంది. అంటే x³ బై x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2x + 1 అంటే క్వాడ్రాటిక్ ప్లస్ సంథింగ్ మళ్ళీ ఇది వచ్చిందండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే a బై x - 1 ప్లస్ b బై x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ c బై 2x + 1. ఇప్పుడు ఏబిసి క్యాలిక్యులేషన్ చేయాలండి. ఏబిసి క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే. దేర్ఫోర్ ఏబిసి క్యాలిక్యులేషన్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి చేయగలరు కదండి ఇది. అంటే x³ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తే సరిపోతుందండి మనకి ఇక్కడ అది 1/2 ఇంటూ దిస్ ఇస్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏబిసిలు కట్టేస్తే మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో వచ్చేస్తుందండి. ఇది ఎలాగా మీకు తెలిసిందే కాబట్టి మీకు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదండి, ఆ మెథడ్ లో చేసేసుకోవటమే. ఇంటిగ్రేషన్ x ఇంటూ e⁻x బై x + 1 హోల్ స్క్వేర్ dx అండి. ఈ మెథడ్ ఎలా చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ e⁻x ఇంటూ ఇక్కడ x + 1 హోల్ స్క్వేర్ x ఉంది కదా, అంటే x + 1 - 1 బై x + 1 హోల్ స్క్వేర్ రాసానండి. అంటే దీని టెర్మినాలజీ ఏమవుతుంది అంటే e⁻x బై x + 1 బై x + 1 హోల్ స్క్వేర్ అంటే ఈ ఎక్స్పోనెంట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 బై x + 1 మైనస్ 1 బై x + 1 హోల్ స్క్వేర్ అండి. మరి ఏ కంపల్సరిగా e⁻x ఫార్మేట్ లో ఉండాలి అంటే ఏ ఫార్మేట్ లో ఉండాలని డిస్కస్ చేసుకున్నామండి. e⁻x ఇంటూ f(x + f'(x) ఫార్మేట్ లో ఉండాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ f(x + f'(x) ఫార్ములా e⁻x ఇంటూ f(x) అండి. e⁻x ఇంటూ f(x + f'(x) అంటే e⁻x ఇంటూ f(x) ఫార్ములా. సో కాబట్టి దీన్ని రెండిట్లో కన్వర్ట్ చేసుకుంటే e⁻x ఇంటూ 1 బై x + 1 ప్లస్ c. దిస్ ఇస్ ద కండిషన్. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే బాబు హర్షియా, నువ్వు ఒకసారి మ్యాథ్స్ సెంట్రల్ గ్రూప్ అని ఉండేది కదా, ఆ గ్రూప్ లో నన్ను ఒకసారి గ్రూప్ అడ్మిన్ చెయ్యు. అది డిలీట్ చేసుకోవాలి కదా, అదే అందుకని. ఒకసారి హర్షియా నువ్వు కాల్ చేయము ఒకసారి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లెట్ us see. I is equal to integration of sin cube theta by 2 by sin cube theta by 2 by
cos theta by 2 into square root of cos cube theta plus cos square theta plus cos theta d theta. ఇది కండిషన్ కదా. ఈ కండిషన్ ని మనం ఎలా చేస్తున్నాం ఒకసారి చూడండి. అంటే దీన్ని ఎక్సెల్ లో కన్వర్ట్ చేసేసుకోవాలండి. ఈ sin క్యూబ్ theta by 2 ని ఎట్లా రాస్తున్నానో చూడండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin theta by 2 గా ఒక దగ్గర రాసి, ఇంకొకటి sin స్క్వేర్ theta by 2 గా రాసి, ఇక్కడ cos theta by 2 ఉంది కదా, మనకి cos theta ని ఎక్సెల్ అనుకుంటే కదా, ఇక్కడ cos స్క్వేర్ theta cos theta ఉంది. అంటే cos theta ని x అనుకుంటే ఇక్కడ sin స్క్వేర్ theta ని మనకి ఏమనుకోవచ్చు, sin స్క్వేర్ theta by 2 అంటే మనం cos లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా cos theta ఉంది, cos స్క్వేర్ theta అంటే మళ్ళీ cos లో కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి cos theta by 2 ని మల్టిపుల్ ఇక్కడ cos theta by 2 తో మల్టిపుల్ చేస్తే cos స్క్వేర్ theta by 2 వచ్చింది. ఇక్కడ cos theta by 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక sin theta by 2 ఉంచి ఇక్కడ ఒక cos theta by 2 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేశాను. అంటే ఇక్కడ cos స్క్వేర్ theta by 2 వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి sin క్యూబ్ theta అంటే sin స్క్వేర్ theta by 2 రాశాను. d theta by root over cos cube theta plus cos square theta plus cos theta. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేశాను అనుకోండి. ఇది కాస్త 2 sin theta by 2 cos theta by 2 అంటే cos theta. ఇది sin square theta by 2 అంటే 1 minus cos theta. Divided by 2 cos square theta by 2 అంటే 1 plus cos theta. Square root of ఇక్కడ అన్నిటిలో కూడా మనం ఏంటి కామన్, cos cube theta plus cos square theta plus cos theta d theta. అంతే కదండి. సో ఇది 2 cos theta by 2 sin theta by 2 అంటే నథింగ్ బట్ sin theta కదండి. ఇప్పుడు అన్నిటిలో కూడా ఒక ఆర్డర్ వస్తుందా లేదా అబ్జర్వేషన్ చేయండి. cos theta డినామినేటర్ లో ఉంది, న్యూమరేటర్ లో sin theta ఉంది. అంటే ఏటిని t అనుకుంటే సరిపోతుందండి. లెఫ్ట్ cos theta ని t అనుకుంటే sin theta d theta is equal to minus dt. ఎందుకంటే cos theta t కాబట్టి. ఇప్పుడు this is equal to integration of 1 minus x into sin theta d theta అంటే minus dt by dx t అనుకున్నామా, t by 1 plus 1 minus t 1 plus t లేదంటే x అనుకోండి, ఎందుకంటే x అనుకోండి. ఇది 1 minus x dx by తర్వాత 1 plus x into root over ఇక్కడ ఎంత వస్తుందండి, x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x అండి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏ ఫార్మేట్ లో ఉండే ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ రావాలి అంటే మనం 1 minus x తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసేటట్టుగా ఉండాలంటే ఇక్కడ 1 plus x తో మల్టిపుల్ చేసి డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు 1 minus x స్క్వేర్ బై ఇక్కడ 1 plus x హోల్ స్క్వేర్. ఇక్కడ x ని మాత్రమే కామన్ తీయండి. x ని కామన్ తీస్తే x ప్లస్ x స్క్వేర్ ని కదా కామన్ తీయాలి. న్యూమరేటర్ లో x స్క్వేర్ ని కామన్ తీస్తే x ప్లస్ 1 ప్లస్ 1 బై x. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక x వచ్చేసింది కాబట్టి ఇందులో కూడా ఒక x ని కామన్ తీయచ్చు కదా. న్యూమరేటర్ లో ఒక x స్క్వేర్ ని కామన్ తీస్తే ముందు ఒక మైనస్ ఉందా, ముందు మైనస్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి, x స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. అంటే మైనస్ మైనస్ x స్క్వేర్ ని కామన్ తీసేస్తే 1 minus 1 by x స్క్వేర్. డినామినేటర్ లో ఇక్కడ ఒక x ఉందండి, ఇందులోనే ఒక x ని పట్టుకొస్తే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్. 1 plus x హోల్ స్క్వేర్ అంటే డైరెక్ట్ ఇక్కడ రాసేనా 1 plus x స్క్వేర్ ప్లస్ 2x. ఇక్కడ ఒక x ని పట్టుకొస్తే x ప్లస్ 2 ప్లస్ 1 by x ఇంటూ రూట్ ఓవర్ x ప్లస్ 1 ప్లస్ 1 by x. x స్క్వేర్ కాబట్టి ఒక x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏ టర్మ్ ని మనం t అనుకుంటే సరిపోతుందండి,
ఇక్కడ మనం ఏ టర్మ్ టీ అనుకుంటున్నాను అంటే ఎక్స్ మైనస్, ఎందుకంటే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ని టీ అనుకుంటే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త డిటి అవుతుంది కదా. డిటి అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ రాసుకోవాలి కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ టీ అనుకున్నాం కదండి, యాజ్ ఇట్ ఈస్ గా ఉంచండి. దిస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కాస్త ఇది డిటి డివైడెడ్ బై ఇది ఎంత వచ్చిందండి, టీ ప్లస్ 2 ఇంటూ రూట్ ఓవర్ ఇదంతండి టీ ప్లస్ 1. అంటే ఇప్పుడు ఏ టర్మ్ ని మనము టీ అనుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఏ టర్మ్ ని టీ అనుకోవాలండి ఇక్కడ మనకి అబ్జర్వేషన్ లో, అంటే టీ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, లేదంటే రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ని మనం టీ అనుకుంటే బెటర్ కదా. ఇక్కడ డైరెక్ట్ గానే రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ని టీ స్క్వేర్ అనుకోండి, అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి అయిపోతుంది. సో 2t dt అవుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్, దీన్ని therefore x plus 1 by x కాస్త ఏమైపోయినట్టు t స్క్వేర్ మైనస్ 1 అయిపోయినట్టు. ఇప్పుడు i లో సబ్స్టిట్యూషన్ చేయండి. దిస్ ఇజ్ ఈక్వల్ టు i 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ dx అంటే 2t dt డివైడెడ్ బై ఇది x ప్లస్ 1 బై x అంటే t స్క్వేర్ మైనస్ 1. సో t స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2 అంటే t స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ t. dt క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ ఇది 1 బై t స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 బై a tan ఇన్వర్స్ ఆఫ్ t. t అంటే ఎంత అండి ఇక్కడ మనం ఏమనుకున్నాం, t అంటే tan ఇన్వర్స్ t అంటే ఇదే కదండి, రూట్ ఓవర్ x ప్లస్ 1 బై x ప్లస్ 1. మళ్ళీ x అంటే ఏమనుకున్నామండి, cos theta. హియర్ x is equal to cos theta. నోట్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ సింపుల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ మన మెటీరియల్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీరు ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ నోట్స్ లో పంపించాను. ఆల్రెడీ మనం నోట్స్ లోనే మెయిన్స్ అడ్వాన్స్ రెండు డిస్కస్ చేసాం. అవన్నీ ఒకసారి చూసుకోండి. కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి టైం లేదు కదండి. అలాగని మోడల్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్లుగా కొంచెం టఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి. కాకపోతే మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలన్న, అంటే మీరు ప్రాక్టీస్ చేస్తా ఉన్న కొద్దీ వస్తా ఉంటాయి మార్క్స్. సరేనండి, మీరేం వర్రీ అవ్వద్దు. మీరు మార్క్స్ గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. జాగ్రత్తగా నేర్చుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. రైట్, ఓకేనండి. సో కాబట్టి మీకేం పర్లేదు, చక్కగా మంచిగా నేర్చుకోండి, ఇబ్బంది లేదు. గ్రాడ్యువల్ గా మార్పులు వస్తాయి, మీకు టెన్షన్ పడాల్సిన పనే లేదు. రైట్ రైట్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x sin x plus cos x into x sin x plus cos x into x power 4 cos cube x power 4 cos cube x minus x sin x plus cos x by x square cos x square cos square x dx. దీని తాలూకా ఇంటిగ్రేషన్ అడుగుతున్నాడండి.
అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ కదండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ముందుగా దీన్ని స్ప్లిట్ అప్ చేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ పోతా ఉంటే ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ కాస్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ తర్వాత ఏముందండి ఈ పార్ట్ రిమైనింగ్ పార్ట్ అంటే కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనం ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్ అండి. ఇది యూవి మెథడ్ అప్లై చేస్తున్నానండి. యూవి మెథడ్ ఎట్లా అప్లై చేస్తున్నానో చూడండి. మనకి యూవికి ఫస్ట్ ఫంక్షన్ ఏది తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ కదా. అంటే యు ఇంటిగ్రేషన్ యూవి అంటే ఫార్ములా ఏంటి ఇంటిగ్రేషన్ యు ఇంటిగ్రేషన్ వి మైనస్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి కదా. ఇది మనకి యూవి మెథడ్ లో ఫార్ములా. ఇప్పుడు దీనిని ఫస్ట్ ఫంక్షన్ దీన్ని సెకండ్ ఫంక్షన్ గా ఇక్కడ ఈ కండిషన్ చూడండి. ఇందులో ఏది ఫస్ట్ ఫంక్షన్ ఏది సెకండ్ ఫంక్షన్ చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి అన్న దీన్ని ఎట్లా రాస్తాను అంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ఒక ప్లేస్ దీని ఒక ఫస్ట్ పార్ట్ అండి దీని సెకండ్ పార్ట్ అనుకోండి. ఫస్ట్ పార్ట్ ఇంప్లైస్ ఇంటూ ఎక్స్ దీన్ని I1 అనుకోండి. దిస్ ఈస్ టేకెన్ యాజ్ I1 దిస్ ఈస్ టేకెన్ యాజ్ I2 దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అనుకుందాం కదా. ఇప్పుడు ఈ కండిషన్ లో యూవి మెథడ్ దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఫస్ట్ ఫంక్షన్. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందో చూడండి అమ్మా డిఎక్స్ ఎక్స్ ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఖచ్చితంగా మనం దేని అనుకుంటున్నానో చూడండి ఇక్కడ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ని నేను టీ అనుకుంటున్నానండి. టీ అనుకుంటే ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కి డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి అండి. అంటే సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ కాస్త డిటి అయిపోయింది. అంటే ఇది ఏ ఫార్మేట్ లో అయిపోయిందండి దేర్ఫోర్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే దాని అర్థం ఏమైపోయిందండి ఇది కాస్త అంటే ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ డిటి అంటే ఈ పవర్ టీయే కదా. ఈ పవర్ టీ అంటే దాని అర్థం ఇదే కదా. అంటే ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ 1 అండ్ దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేస్తాం ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది పార్ట్ 1 అండి. ఇది I1 కండిషన్. ఇది నెక్స్ట్ I2 కండిషన్ చూడండి. I2 అంటే ఇదే కదండి. ఈసారి ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ దీనికి డెరివేటివ్ ఇదే కదండి. దీనికి డెరివేటివ్ పార్ట్ ఇది ఉంది కాబట్టి దేని టీ అనుకుంటున్నానో ఇక్కడ ఒకసారి చూడండి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ అంటే కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇక్కడ చూడండి అమ్మ సెపరేట్ ఈ కేసు సెపరేట్ గా రాస్తున్నాను చూడండి. కాస్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ ఎక్స్ చూడండి డి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ దీనికి ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మనం ఇందాకలే డిస్కస్ చేసాం. ఏమవుతుందండి దీనికి డెరివేటివ్ దిస్ ఇస్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ ఏమవుతుందండి ఎక్స్ కాస్ ఎక్స్ కదండి. దీనికి డెరివేటివ్ అంటే ఎక్స్ కాస్ ఎక్స్ దీనికి డెరివేటివ్ ఎక్స్ కాస్ ఎక్స్. దేర్ఫోర్ డి బై డిఎక్స్ ఆఫ్ దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి ఇక్కడ ఈ కండిషన్ చూడండి. ఇక్కడ అంటే 1 బై ఎక్స్ కాస్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటండి
1 by x cos x కి డెరివేటివ్ ఏంటంటే ఇదే కదా, నెత్తి మీద కదా వచ్చేది ఇది. అంటే x sin x ఇంటూ x sin x, ఎందుకంటే x cos x కి డెరివేటివ్ ఇదే కదండి. x sin x ప్లస్ cos x కి డెరివేటివ్ ఇదే కదా. అంటే x sin x ప్లస్ ఎంత అవుతుందండి ఇక్కడ, ఇది x కి డెరివేటివ్, దీనికి x కి డెరివేటివ్ ఎంత అన్నది x ఇంటూ మైనస్ sin x, సారీ 1 కి డెరివేటివ్ ఎట్లాగో 0ఏ, దీనికి డెరివేటివ్ అంటే మైనస్ రాసుకున్నాను కదండి. అంటే x cos x డెరివేటివ్ x sin x మైనస్ ప్లస్ x, అంతే కదండి. cos x కి మైనస్ ఆఫ్ x cos x, cos x డెరివేటివ్ మైనస్ sin x, ముందు ఒక మైనస్ ఉంటుంది మైనస్ sin x, తర్వాత cos x ఇంటూ x కి డెరివేటివ్ 1, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదండి. డివైడెడ్ బై ఇంటూ cos x రాయాలి కదా, సారీ cos x డివైడెడ్ బై x cos x హోల్ స్క్వేర్. అంటే దీన్ని సింపుల్ గా ఈ టెర్మినాలజీని ఎలా రాసేయచ్చు అంటే -1 బై x cos x హోల్ డాష్ గా రాయొచ్చు. అంటే ఇప్పుడు దీనిని ఫస్ట్ ఫంక్షన్ గాను దీన్ని సెకండ్ ఫంక్షన్ గాను తీసుకుంటే ఇది కాస్త ఏమైపోయిందండి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫంక్షన్ అన్నప్పుడు e పవర్ x sin x ప్లస్ cos x ఇంటూ దీనికి డెరివేటివ్ అంటే -1 బై x cos x మైనస్ ఇంటూ e పవర్ దిస్, మళ్ళీ దీనికి డెరివేటివ్ కట్టాలి కదండి. దీనికి డెరివేటివ్ కట్టాలన్నప్పుడు ఇంటూ x cos x ఇంటూ -1 బై x cos x ఇంటూ dx, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది మైనస్ మైనస్ ప్లస్ కదండి. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు i1 మైనస్ i2 కాబట్టి ఏ టెర్మినాలజీ ఉంటుందంటే ఇది ప్లస్ ఇది కదండి. అంటే ఈ రెండిట్లో ఏంటంటే క్యాన్సిల్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పార్ట్ రాయండి, x ఇంటూ e పవర్ x sin x ప్లస్ cos x మైనస్ e పవర్ x sin x ప్లస్ cos x మైనస్, అంటే ఇక్కడ మైనస్ i2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతోంది 1 బై e పవర్ x sin x ప్లస్ cos x బై x cos x, తర్వాత ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది e పవర్ x sin x ప్లస్ cos x బై x cos x, సారీ x cos x ఇది ఉండదు కదా, అంతే కదా. ఇంటిగ్రేషన్ dx, అంటే ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్ గా ఇదే కదా ఉండేది. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. లెందీ సమ్స్ అమ్మ. అన్న ఒక కార్తీక్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి అమ్మా. పృథ్వీ, అవును బాబు బద్రి. లెందీ సమ్స్ అంటే ఏం లేదు, సింప్లిఫికేషన్ పార్టే. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద కాంప్లెక్స్ ట్విన్స్ బేస్ సమ్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇంటూ e పవర్ x ఇంటూ cos x dx, x ఇంటూ e పవర్ x cos x dx. ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయండి యాజ్ యూజువల్ గానే 5:30 to 6:30 దాకా తీసుకుంటాను, సారీ 6:45 వరకు తీసుకుంటాను. ప్యారల్ గా మనం సింగేజ్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. రైట్, x e పవర్ x cos x అండి. దీన్ని మనం ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ అంటాం కదా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, సో వాట్ ఈస్ ద వాల్యూ అంటే దీన్ని p అనుకోండి. p is equal to x into
let x into e power x cos x dx అండి. ఇది p అనుకుంటే q is equal to x into e power x sin x అనుకోండి. let అంటే p ప్లస్ iq ని కన్సిడర్ చేయాలి. మనం ఆల్రెడీ e పవర్ ax sin x ప్లస్ b ని ఎట్లా అయితే కన్సిడర్ చేస్తున్నామో సేమ్ ప్యాటర్న్. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ రెండిట్లో ఏంటి కామన్ వచ్చేస్తుంది, x ఇంటూ ఈ పవర్ x కామన్ వస్తుంది, cos x ప్లస్ i sin x. అంటే మనకి అది ఆల్జీబ్రాయిక్ ట్విన్స్ మోడల్ లో చేస్తాం కదండి, x ఇంటూ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ ix. ఎందుకంటే cos x ప్లస్ i sin x is equal to e పవర్ ix కాబట్టి ఇది కాస్త ఏమైపోయింది, x ఇంటూ ఈ పవర్ 1 ప్లస్ i ఇంటూ x dx. అంటే ఇదే ఫార్మేట్ లో వచ్చిందండి, యూవి మెథడ్ లో అప్లై చేయాలి కదండి. దిస్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ కాబట్టి ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ యూవి అంటే u ఇంటిగ్రేషన్ v u డాష్ ఇంటిగ్రేషన్ v dv కదా. సో therefore this is equal to x into దీనికి ఇంటిగ్రేషన్ అన్నప్పుడు e పవర్ 1 ప్లస్ i into x by 1 ప్లస్ i మైనస్ ఇంటిగ్రేషన్ 1 into దీనికి డెరివేటివ్ 1 ప్లస్ i ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx. అంటే దీని అర్థం ఏమైపోయిందండి, x into e పవర్ 1 ప్లస్ ix by 1 ప్లస్ i 1 ప్లస్ i తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసేసుకోండి. అంటే 1 మైనస్ i మైనస్ దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది బై ఈ 1 ప్లస్ i ఒకటి ఉంటుందిగా, అంటే ఈ పవర్ 1 ప్లస్ i ఆఫ్ x బై 1 ప్లస్ i హోల్ స్క్వేర్ ఉంటుంది కదండి. therefore p ప్లస్ iqx iq is equal to ఇక్కడ ఏమైపోయిందంటే మళ్ళీ ఇక్కడ మనకి కన్వర్షన్ లో కన్వర్ట్ చేసుకుంటే 1 మైనస్ x ఇంటూ ఈ పవర్ 1 ప్లస్ ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ ix అంటే దాని అర్థం మళ్ళీ cos x ప్లస్ i sin x గా రాసుకుంటూ ఇంటూ 1 మైనస్ i బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 1 ప్లస్ i స్క్వేర్ అంటే 2 మైనస్ ఇక్కడ కూడా 1 ప్లస్ i స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి, 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది 2i ప్లస్ 2i అంటే ఈ పవర్ 1 ప్లస్ మళ్ళీ ఈ పవర్ x ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇచ్చండి మళ్ళీ cos x ప్లస్ i sin x డివైడెడ్ బై 2i, ఇది 2i అవుతుందండి. అంటే ఈ రెండిట్లో కూడా ఇమేజినరీ పార్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, రియల్ పార్ట్ అంటే కంపేర్. ఇక్కడ ఏ కంపారిజన్ చేసుకోవాలండి, కంపేర్ రియల్ పార్ట్ అండ్ ఇమేజినరీ పార్ట్. ఇమేజినరీ రియల్ పార్ట్ కంపారిజన్ చేసుకోండి. అంటే అప్పుడు ఏమవుతుందండి, p ఈజ్ ఈక్వల్ టు x e పవర్ x బై 2 ఇంటూ cos. రియల్ పార్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకోండి. అంటే cos x ఇంటూ 1 ఒక పార్ట్, ఇక్కడ మైనస్ sin x పార్ట్. అంటే cos x మైనస్ sin x, ఇక్కడ కూడా x ఉంది కదండి. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ i ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఇక్కడ -1 అంటే i స్క్వేర్ కదా, i స్క్వేర్ అన్నప్పుడు ఒక i క్యాన్సిల్ అవుతుంది, i cos x వస్తుంది ప్లస్ i cos x ప్లస్ cos x. దీన్ని సింప్లిఫికేషన్ చేసేస్తే డైరెక్ట్ గా రాసేస్తానండి, మనకి టైం కన్స్ట్రెంట్స్ కాబట్టి. టైం ఎంత అయిపోయింది, ఓకే రైట్. సో దేర్ ఫార్ దీన్ని డైరెక్ట్ గా రాసేసానండి, ఈ పవర్ x ఇంటూ x మైనస్ cos x ప్లస్ i sin x నోటేషన్ లో రాసేద్దామా. p వాల్యూ q వాల్యూ సెపరేట్ గా రాసేస్తానండి, ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తాను చూడండి. x ఇంటూ ఈ పవర్ x cos x ని కానీ కంపారిజన్ చేసుకుంటే దీనిలో cos x టెర్మినాలజీస్ అని ఆర్డర్ వైజ్ గా రాసేసుకుంటే ఈ పవర్ x బై 2 ఈ పవర్ x బై 2 ఇంటూ 1 మైనస్ i ఇంటూ x minus 1 into cos x plus i sin x. Cos x
లేదంటే మీరు కంపారిజన్ చేసి చెప్పండి ఎవరో ఒకరు ఎందుకు వచ్చింది సెపరేట్ గా. దీనిలో ఇమేజినరీ పార్ట్ రియల్ పార్ట్ ఈక్వల్ చేసుకుంటూ చెప్పండి అమ్మా. లేదంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీసేసేయండి అమ్మా. ఇక్కడ ఎంత అయిపోతుంది ఇది 1 - i కూడా కామన్ తీసేయచ్చు కదా ఇక్కడ. మీరు చేస్తారు కదా, సింప్లిఫికేషన్ చేసి చేయండి అమ్మా. ఆన్సర్ రాసేసేనా డైరెక్ట్ గా, లేకపోతే ఆన్సర్ రాసేయమంటారా? ఓకే, ఆన్సర్ డైరెక్ట్ గా రాసేస్తానండి. చూడండి, ఇంటిగ్రేషన్ x into e power x cos x dx is equal to e power x by 2 into 1 minus I into x minus cos x plus I sin x. ఒకసారి సింప్లిఫికేషన్ పార్ట్ కూడా చూడండి. ఓకేనండి. ఇక్కడ ఏం లేదండి, కాంప్లెక్స్ ట్విన్స్ అది ఇది అడిగాడు కాబట్టి మనం x e పవర్ x sin x ని కూడా ఇంకో టర్మ్ అనుకుంటాం, q అనుకుంటాం. p ప్లస్ iq, p ప్లస్ iq అంటే x e పవర్ x ని కామన్ తీస్తే cos x ప్లస్ I sin x, cos x ప్లస్ I sin x అంటే e పవర్ ix, అంటే x e పవర్ x ఇంటూ e పవర్ ix అంటే x ఇంటూ e పవర్ 1 ప్లస్ ix. ఇది uv మెథడ్ లో అప్లై చేశాను. x ఇంటూ e పవర్ 1 ప్లస్ ix బై 1 ప్లస్ I మైనస్ దీనికి x కి డెరివేటివ్ 1, దీనికి ఇంటిగ్రేషన్ అంటే 1 ప్లస్ ix బై 1 ప్లస్ I. సో అగైన్ దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసాము. ఇక్కడ 1 మైనస్ I తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసాము. అట్లాగే ఇక్కడ e పవర్ 1 ప్లస్ ix కి డెరివేటివ్ e పవర్ 1 ప్లస్ ix బై 1 ప్లస్ I ఉంటుంది, ఇంకొకసారి ఉంది కాబట్టి 1 ప్లస్ I హోల్ స్క్వేర్. ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకోవటమే చేయాలండి. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం చేయండి అమ్మా. రియల్ పార్ట్స్ ఇమేజినరీ పార్ట్స్ కంపారిజన్ చేయండి. చైతన్య భార్గవ్ ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా. రైట్, థ్యాంక్ యూ ఆల్.